ఓపీ సేవలలో తెలంగాణలో రెండవ స్థానంలో నిలిచింది దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ సర్ ఆధ్వర్యంలో మరియు కఠినమైన సూచనలతో ఈహెచ్ఐఎంఎస్ ప్రోగ్రాం గుణాంకాలు మెరుగుపరచబడ్డాయని మరియు తాము 7 మాడ్యూళ్లను సజావుగా నడుపుతున్నామన్నారు. ఐటీ సపోర్ట్ ఇంజనీర్ నరేష్ గౌడ్ మరియు ఓపీడీ టీం వనిత, కవిత, సంగీత దివ్యల పనితీరుతో తాము 1 జనవరి 2024 నుంచి 14 జూలై 2024 వరకు 78.66% టీజీఈహెచ్ఐఎంఎస్ మొబైల్ యాప్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్లను అప్లోడ్ చేయడం ద్వారా రెండవ స్థానాన్ని సంపాదించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 102 ఆసుపత్రులలో మరియు ఏరియా హాస్పిటళ్లలో దుబ్బాకలో తాము ఏబీహెచ్ఏ యాప్ను ఉపయోగించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా క్యూ లైన్లో నిలబడకుండా క్యూను దాటివేయడానికి ఏబీహెచ్ఏ యాప్ యొక్క ప్రయోజనాలను గురించి రోగులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ విషయంలో తాము రోగి మొబైల్లో ఏబీహెచ్ఏ యాప్ని ఇన్స్టాల్ చేస్తున్నామని, ఏబీహెచ్ఏ అంటే 14 అంకెల ప్రత్యేక ఐడీతో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ ఖాతాను తయారు చేస్తున్నామన్నారు. తాము ఏబీహెచ్ఏలో ఎలా నమోదు చేసుకోవాలో రోగులకు అవగాహన కల్పించామన్నారు. తాము ఏబీహెచ్ఏ యాప్ ని ఉపయోగించడం ద్వారా క్యూఆర్ కోడ్ ని ఎలా స్కాన్ చేయాలో వివరిస్తున్నామని తెలిపారు. ఏబీహెచ్ఏ యాప్ లో ఆరోగ్య రికార్డులను ఎలా వీక్షించాలో తాము రోగులకు అవగాహన కల్పించామన్నారు. ఆసుపత్రి సిబ్బంది సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ అభినందించారు. రానున్న రోజులలో ఆసుపత్రిని రాష్ట్రంలో మరింత ముందుకు తీసుకెళ్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మన దుబ్బాక ఏరియా హాస్పిటల్ ఈ సంవత్సరంలో ఓపీ సేవలలో రెండవ స్థానంలో నిలిచింది రాష్ట్రంలో. ఈ ఓపీ సేవలు అనేటివి మనము ఆభా యాప్ని యూజ్ చేసుకొని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత పేషెంట్కి క్యూలో నిలబడకుండా ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్ ప్రకారం వాళ్ళు కూర్చున్న ప్లేస్కే మనం అనౌన్స్ చేసి వాళ్ళ టైం వేస్ట్ కాకుండా పిలిపించుకొని వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. ఇది టోటల్ దేశంలో నడుస్తున్నటువంటి ప్రోగ్రాము. దీంట్లో ఈ టైం వరకు మనము రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉన్నాము. అదేవిధంగా ఎవరికైనా మెడికల్ ట్రీట్మెంట్ కానీ సర్జికల్ ట్రీట్మెంట్ కానీ అవసరం పడితే తప్పకుండా దుబ్బాక ఏరియా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. మేము ఎప్పుడు మీ సహకారాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.